నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆ పనే నిన్ను ఇరికించేసింది, ఇక నువ్వు తప్పించుకోలేవు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మీకు ఇక్కడ తమిళంలో కూడా చూస్తే రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజే స్వయంగా సునీల్ నాయక్ తోటి అంటున్నట్టు. సునీల్ నాయక్ అంటే ఎవరో తెలిసిందేగా. గతంలో ఏపీ సిఐడిలో కీలక బాధ్యతలు పోషించారు, కీలక పాత్ర వహించారు సునీల్ నాయక్. ఆ సునీల్ నాయక్ కూడా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ సునీల్ నాయకే విచారణకి హాజరయ్యారు. మొన్నటి వరకు చూస్తే రాను బొంబాయికి రాను అన్నట్టుగా ఆయన తెగ నీలిగారు బీహార్లో ఉండి. కానీ ఏపీ పోలీసులు పట్టుబట్టి మరీ సునీల్ నాయక్ని విచారణకి ఈడ్చుకొచ్చారు. ఇప్పుడు సునీల్ నాయక్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. సో ఆ కీలకమైన విషయాల్ని పట్టుకొని పోలీసులు ఆయనని విచారిస్తున్నారు. ఆ విచారణలో సునీల్ నాయక్ చెప్పక తప్పటం లేదు కొన్ని విషయాలని. ఒకవేళ చెప్పకుండా ఆగినా గానీ ఆయనే ఆ చిక్కుల్లో పడిపోతారు. ఇంకా ఎక్కువగా సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆ విషయాల్ని పూర్తిగా విశదీకరించి విచారణ అధికారులకి సునీల్ నాయక్ చెప్పకపోతే అని చెప్పేసి ఇప్పుడు మనకి సమాచారం అందుతుంది. అసలు ఏ విషయాలు సునీల్ నాయక్‌ని పూర్తిగా ఇరికించేశాయి? ఎందుకని సునీల్ నాయక్ ఆ విషయాల గురించి చెప్పకుండా ఆగుతున్నారు? సునీల్ నాయక్ వెనక ఎవరున్నారు అనే విషయాల్ని పూర్తిగా ఈ వీడియో ద్వారా మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సునీల్ నాయక్ చూసినట్లయితే బీహార్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. మామూలుగా ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఎలా అంటే డిప్యూటేషన్ మీద ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళతారు. ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ సొంత రాష్ట్రాలకి వీళ్ళే అర్జీ పెట్టుకుని వెళ్ళే అవకాశము ఉంటుంది. లేకపోతే ఆ ప్రభుత్వాలకి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకి వీళ్ళు నచ్చకపోతే వీళ్ళు కూడా తిప్పి పంపించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ క్రమంలోనే వైసీపీ హయాంలో సునీల్ నాయక్ చూసుకున్నట్లయితే బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పోస్టింగ్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. సో వైసీపీ హయాంలో ఏం జరిగింది మనమంతా కూడా చూసాం. సిఐడిని అసలు వైసీపీ ఎలా వాడేసిందంటే అలా వాడేసింది. యథేచ్ఛగా వాళ్ళని అసలు పవర్స్ అన్నీ కూడా ఎలాంటి పవర్స్ కావాలన్నా వాళ్ళకి ఇచ్చేసింది. ఎవరిని అరెస్ట్ చేయాలన్నా గాని అర్ధరాత్రులు కూడా వెళ్ళిపోయారు సిఐడి అధికారులు. తలుపులు బద్దలుగొట్టారా? గోడలే దూకారా? అసలు కిడ్నాపర్లు ఒక కారులో ఎవరినైనా కిడ్నాప్ చేయాలంటే ఒక కారులోకి ఆ వ్యక్తిని ఈడ్చి పడేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు చూసారా? ఆ రేంజ్‌లో కిడ్నాప్‌లు కూడా చేశారు. కిడ్నాపులు లాంటి అరెస్టులు కూడా చేశారు. ఇవన్నీ కూడా గత 5 ఏళ్లలో మనం చూసినవే. చూసిన సంఘటనలే. మరచిపోలేని సంఘటనలే. అలాంటి సంఘటనల్లో మరి పాలు పంచుకున్న వ్యక్తి సునీల్ నాయక్. సో ఇప్పుడు అవే సునీల్ నాయక్ పాలిట శాపాలయ్యాయి. అయితే సునీల్ నాయక్‌ని అరెస్టు చేయడానికి బీహార్‌కి వెళ్ళినప్పుడు ఇదిగోండి, ఇప్పుడైతే విచారణకి రాక తప్పలేదు అయ్యగారికి. సో మొన్న బీహార్‌కి వెళ్ళినప్పుడు బీహార్ ప్రభుత్వం కూడా సునీల్ నాయక్‌ని కాపాడడానికి ట్రై చేసింది. ఎలాగంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా! డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాలకి వెళ్ళిన అధికారులు మళ్ళీ తిరిగి వాళ్ళ సొంత రాష్ట్రాలకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా కేసు విషయంలో విచారణకి రావాల్సి ఉంటే కేంద్రం పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి గతంలో కేంద్రం ఒక ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసింది. ఇన్ఫర్మేషన్ అనాలా? లేకపోతే అసలు అదొక జీవో అనాలా? బిఎన్ఎస్‌లో పాస్ చేసింది. సో బిఎన్ఎస్‌లో అమెండ్మెంట్స్ కూడా చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కల్పించింది. అయితే ఇప్పుడు ఉన్న పళంగా సునీల్ నాయక్ కోసం బీహార్ ప్రభుత్వం బిఎన్ఎస్‌లో అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఆ సవరణ తీసుకొచ్చి సునీల్ నాయక్‌ని అరెస్ట్ చేయాలంటే బీహార్ ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి పెట్టింది. అసలు ఇదేంటి? ఒక ఒక పక్క బీహార్ ప్రభుత్వం చూస్తే, నితీష్ కుమార్ ప్రభుత్వం చూస్తే ఎన్‌డీఏలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఏ ప్రభుత్వం? ఎన్‌డీఏ ప్రభుత్వమే. సో ఒక ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇంకో ఎన్‌డీఏ ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రంలో ఏంటి ఈ అగత్యం ఏంటి? ఒక వ్యక్తిని ఒక కేసు నిమిత్తంలోనే కదా అరెస్ట్ చేస్తున్నారు. ఏమన్నా అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారా? అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారా? కారణం లేకుండా అరెస్ట్ చేస్తున్నారా? చక్కగా కారణాలన్నీ కనిపిస్తున్నాయి. గతంలో సిఐడిలో పనిచేశాడు ఏపీలో సునీల్ నాయక్. అలాగే అదే టైంలో అరెస్ట్ అయ్యి కస్టోడియల్ టార్చర్ అనుభవించాను. నాకు రక్షణ కల్పించండి. నాకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి పోరాడుతున్నాడు రఘురామకృష్ణరాజు. ఈ కేసులోనే అప్పట్లో రఘురామకృష్ణరాజు అప్పటి స్పీకర్ ఓం బిర్లాకి కంప్లైంట్ కూడా చేశారు. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి కంప్లైంట్ చేసిన అప్పట్లో అయితే పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ సునీల్ నాయక్ విషయంలో అరెస్టుని ఆపడానికి బీహార్ ప్రభుత్వం బిఎన్ఎస్‌లో అమెండ్మెంట్స్ చేయగానే ఉలిక్కి పడింది. వెంటనే అలర్ట్ అయింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం తాజా పరిణామాలు కూడా నితీష్ కుమార్‌ని తీసుకువెళ్ళి రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రిని కూడా చేయాలని ట్రై చేస్తుంది
కేంద్ర ప్రభుత్వం. ఇటు చూస్తే ఇక్కడ బీజేపీ బీహార్‌లో పాగా వేయాలని బీజేపీ నాయకుడినే ముఖ్యమంత్రిని చేయాలని చూస్తుంది. నితీష్ కుమార్ తనయుడికేమో డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలని చూస్తుంది. సో, ఇలా కోఆర్డినేషన్ లేకుండా పోవటం వల్ల దీన్ని సర్దడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత తపన పడాల్సొస్తుంది, ఎంత తిప్పలు పడాల్సొస్తుందో చూడండి. సో, ఒక ప్రభుత్వం నడిపే రాష్ట్రంలో చిన్న తప్పు ఆ ప్రభుత్వం చేయటం వల్ల ఆ బీఎన్ఎస్‌లో అమెండ్మెంట్ ఒక ఐపీఎస్ అధికారి కోసం తీసుకురావడం ఏంటి బీహార్ ప్రభుత్వం? సో, ఆ చిన్న తప్పు వల్ల ఎంత తిప్పలు పడాల్సొస్తుంది. సో, పైగా ఇప్పుడు సునీల్ నాయక్ విచారణకి హాజరయ్యి అసలు నాకేం తెలీదు, నేను ఉత్తమోత్తముణ్ణి, నేను అమాయకుడిని, నేను ఎక్కడా ఎవరిని టార్చర్ చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేసినా నమ్మే స్థితి లేదు. అలాగే ఇక్కడ సునీల్ నాయక్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే రఘురామకృష్ణంరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారు కదా ఈ రకంగా. ఆ టైంలోనే ఒక డాక్టర్ను కూడా పిలిపించాడట సునీల్ నాయక్. ఎందుకు పిలిపించాడు ఏంటి అనేది విచారించడానికి ఇప్పుడు ఆ డాక్టర్ని పిలిపించిన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు విచారణ అధికారులు. సో, అయితే తను ఒకవేళ నేను డాక్టర్ని వేరే అవసరాల కోసం తీసుకొచ్చానని చెప్పినా, లేకపోతే అసలు డాక్టరే రాలేదని చెప్పినా, అసలు నేనే అక్కడ లేను అని చెప్పినా కానీ చెల్లదు, కుదరదు. ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజు ఆల్రెడీ ఒక పిటిషన్ పెట్టుకున్నారు. తనని ఏ జైల్లో అయితే పెట్టి ఇలా కస్టోడియల్ టార్చర్ చేశారో ఆ జైలుకి దగ్గరలో ఉన్న సెల్ ఫోన్ టవర్కి సంబంధించి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఎవరెవరి సిగ్నల్స్ అన్నీ ఆ టైంలో యాక్టివేట్ అయ్యాయి, ఎవరెవరి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి ఆ సెల్ ఫోన్ టవర్కి దగ్గరలో అని చెప్పేసి మొత్తం డేటా ప్రొక్యూర్ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ ఆయన ఒక విన్నపం పెట్టుకున్నారు. సో, అది కూడా అంతా జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఎవరు తప్పించుకునే అవకాశం కూడా లేదు. అయితే వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్లే కదా, ఈ సునీల్ నాయక్ కావచ్చు, విజయ్ పాల్ కావచ్చు, లేకపోతే ప్రభావతి కావచ్చు, వీళ్ళంతా చదువుకుని ఎంతో కష్టపడి డిగ్రీలు పొందారు, మంచి మంచి ఉద్యోగాలు పొందారు. ఈ ఐపీఎస్ ఉద్యోగాలు లేకపోతే ఇలాంటి పోలీసు ఉద్యోగాల్లోనే ఉన్నతమైన ఉద్యోగాలకి వీళ్ళు వెళ్ళారు అని అంటే ఎంత కష్టపడి ఉంటే ఒక రాత్రిలో ఏమన్నా జరుగుతుందా? అది ఎన్నో రాత్రులు నిద్రలు మానుకుని, ఆహారాలు మానుకుని కష్టపడి చదివితే కదా ఈ స్టేజ్‌లోకి వస్తారు. మరి ఈ స్టేజ్‌లోకి వచ్చిన తర్వాత అధికారులు కన్నా వీళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళ స్వలాభం కోసం ఎలాగ లొంగిపోతారు? వాళ్ళ డ్యూటీల్ని పక్కన పెట్టేసి వాళ్ళ ప్రాపకం కోసం ఎందుకు ప్రాకులాడతారు? వాళ్ళ కోసమే ఎందుకు పనిచేస్తారు? ఆ తర్వాత ఎందుకు ఇలా చిక్కులు కొని తెచ్చుకోవటం, ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం, ఇలా కోర్టుల చుట్టూ తిరగటం వీళ్ళందరికీ అవసరమా? కానీ ఇప్పుడు ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లని, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లని, ఇలాంటి డాక్టర్లని చూసి ఇప్పుడు రాబోతున్న యూత్ అంతా కూడా కొంచెం అలర్ట్‌గా ఉండాలి. మనం మన డ్యూటీ మాత్రమే చేయాలి. మనం మన పని మాత్రమే చూసుకోవాలి. ప్రభుత్వాల కోసం పని చేయకూడదు, ప్రజల కోసం పని చేయాలనే విషయాన్ని ఇప్పటి యూత్ అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక గవర్నమెంట్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారో, అసలు ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఇప్పటి యూత్ అంతా కూడా మీరు మీ డ్యూటీ కోసం పని చేయాలనుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరండి. లేదు నాయకుల కోసం పనిచేస్తాము, రాజకీయ పార్టీల కోసం పనిచేస్తాము, లేదా డబ్బులు సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతామంటే ఖచ్చితంగా వీళ్ళకిలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది. డాక్టర్ ప్రభావతి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత ఆయనని తర్వాత రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి అవి కొట్టడం వల్ల వచ్చిన దెబ్బలు కాదు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చిందిట. ఇప్పుడు ఆ ఊరు తిరగాల్సి వస్తుంది. చానాళ్ల పాటు తలదాచుకుంది, ఎక్కడెక్కడో తలదాచుకుంది ఆవిడ. ఆ తర్వాత పోలీసులు విచారణని ఎదుర్కొనక తప్పలేదు. అయితే ఇక్కడ కస్టోడియల్ టార్చర్ వల్లే ఈయనకి ఇలాంటి గాయాలు అయ్యాయి అని చెప్పేసి ఆ రోజే ఆవిడ ఒక లెటర్ రాసి సంతకం పెట్టుంటే అది కస్టోడియల్ టార్చర్ వల్ల జరిగిన గాయాలని చెప్పేసి మనకే చూస్తే అర్థమవుతుంది. లాఠీలు పెట్టి కొడితే ఎర్రగా అరికాళ్ళు కందిపోయాయి. ఆయన కాళ్ళ మీద కూడా వైరుని కాల్చి వాతలు పెట్టారు. సో ఇదంతా కూడా కస్టోడియల్ టార్చర్ అని చెప్పేసి చూసే మనకే ఎడ్యుకేట్ అంటే ఒక డాక్టర్ చదవకపోయినా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, లాఠీలతో కొడితే ఎర్రగా అవుతుంది అని చెప్పేసి. కానీ డాక్టర్ చదువుకున్న ప్రభావతికి అర్థం కాకపోవడం ఏంటి అంటే ఆవిడకి ఏదైనా ప్రెజర్ ఉందా, పైనుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా, లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అలాగే చేసింది ఆవిడ అని చెప్పేసి ఆవిడ మీద కూడా కొన్ని మాటలు వినిపించాయి. అంటే ఒక డాక్టర్ చదువుకొని డాక్టర్గా వైద్యం చేస్తూ ఇలాంటివా రాసిచ్చేది? ఎందుకని ఇలాంటి పనులు చేయటం? అయితే ఈ డాక్టర్ దగ్గర అంటే డాక్టర్ ప్రభావతి ఇలాగ రఘురామకృష్ణంరాజుకి జరిగింది కస్టోడియల్ టార్చర్ కాదు, ఆయనకేదో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సర్టిఫికేట్ ఇస్తే రఘురామకృష్ణరాజు ఏం చేశారు, మళ్ళీ కోర్టులో అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టుకుంటే ఎయిమ్స్ హాస్పిటల్కి రాసింది కోర్టు,
సారీ మిలిటరీ హాస్పిటల్‌కి రాసింది. మిలిటరీ హాస్పిటల్‌కి రాస్తే అక్కడికి తీసుకెళ్ళి టెస్టులు చేయించారు. చేయిస్తే అవంతా కూడా కస్టోడియల్ టార్చర్‌లో తగిలిన దెబ్బలే అని చెప్పారు. అయితే దీనికి మూల సూత్రధారి అయిన పివి సునీల్ కుమార్ ఉన్నారు కదా! అంటే మూల సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మూల సూత్రధారి అని మనం అన్నాం అనుకోండి, మళ్ళీ మన మీద కూడా కేసు పెడతాడాయన. సో, కాబట్టి మూల సూత్రధారి అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ నాయక్ ఉన్నారు కదా! ఆయనేమంటున్నారంటే, మొన్న రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడోత్సవాల్లో పాల్గొని ఆయన క్రికెట్ ఆడుతూ రన్ తీయబోయి పడ్డారు. పడితే ఆయన పాదం దగ్గర, అలాగే భుజం దగ్గర ఎముకలు కొద్దిగా చిట్లాయి. ఒక రన్ను తీయబోయి కింద పడితేనే ఎముకలు చిట్లాయంటే, ఈయన్ని నిజంగా కస్టోడియల్ టార్చర్ చేసుంటే ఎన్ని ఎముకలు విరిగేవో. అంటే ఇదంతా అబద్ధమే అని తేలిపోయింది అని చెప్పేసి సునీల్ నాయక్ ఒక పోస్ట్ పెట్టాడు. మరి గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగిన రఘురామకృష్ణరాజు వెటకారానికి ఏమన్నా తక్కువ? సరే, ఇది కస్టోడియల్ టార్చర్‌లో విరిగింది కాదు అని చెప్పేసి, అంటే కస్టోడియల్ టార్చర్ చేస్తే ఇంకా ఎక్కువ ఎముకలు విరుగుతాయి అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా! సరే, కస్టోడియల్ టార్చర్ నేను నీకు చేస్తాను. నేను ఏ గ్రౌండ్‌లో అయితే పడ్డానో అదే గ్రౌండ్‌లో నేను నీకు లాఠీలతో సన్మానం చేస్తాను. ఎముకలు విరక్కుండా చేసే బాధ్యత నాది. కానీ ఎర్రగా అవుతాయి నీ కాళ్ళు గూడా. నీ ఒళ్ళు కూడా వాతలు తేలుతుంది. మరి చూద్దామా? ఆ అనుమానం ఉంటే వచ్చేసేయ్ నువ్వు. ఏమాత్రం ఆలోచించక నేను ఇక్కడే నీకు ఆ సన్మానం చేపిస్తానని చెప్పేసి ఆయన కూడా ట్వీట్లు పెట్టాడు. సరిపోలేదా? పిలిపించుకోండి అంటారు. చదువుకుని కూడా ఎందుకని పివి సునీల్ ఇలాంటి పనులు చేయటం, ఇలాంటి వెటకారపు ట్వీట్లు పెట్టి మళ్ళీ ఎదురు దెబ్బలు తినటం. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు ఆయన. ఇంతవరకు మాట మంతి లేదు. ఎక్కడున్నాడో తెలియదు పివి సునీల్ కుమార్. అయితే ఒకవేళ పోలీసులు ఈయన్ని కూడా విచారణకు పిలిస్తే వస్తాడనుకోండి. రాకుండా ఎక్కడికి పోతాడు. పాపం ఈ వయసులో రిటైర్ అవుతున్న దగ్గరలో కూడా ప్రభుత్వం ఈయన మీద సస్పెన్షన్ వేటు ఇంకా కొనసాగించింది అంటే, ఒక సస్పెండెడ్ ఆఫీసర్‌గా పివి సునీల్ కుమార్ రిటైర్ అవ్వబోతున్నాడు అనంటే అది ఆయనకి ఎంతటి చెడ్డ పేరు. ఆయన ఇన్నాళ్ళు సంపాదించుకున్నదంతా కూడా మురిక్కాలలో పోసినట్టేగా. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా, ఒక ఐపీఎస్ అధికారిగా ఇన్నాళ్ళు సంపాదించుకున్నదంతా కూడా మంచి పేరేమన్నా సంపాదించుకుంటే ఈ ఒక్క దెబ్బతోటి మొత్తం అంతా మురిక్కాలలో కలిసిపోయినట్టేగా. సో, ఒక రాజకీయ పార్టీ అధినేతకి ముఖంలో సంతోషం చూపెట్టాలి అని చెప్పేసి అనుకునే ఆయన ఈ పని చేశాడు. అందుకనే ఆయన ఇప్పుడు చిక్కుల పాలవుతున్నాడని చెప్పేసి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు ఉదంతం బయటకు వచ్చినప్పుడల్లా కూడా జనం ఇదే మాట మాట్లాడుకుంటున్నారు. కేవలం జగన్ ముఖంలో నవ్వు చూసి సంతోషపడ్డానికే పివి సునీల్ కుమార్ ఇబ్బందులు పాలయ్యాడు ఈ పనులన్నీ చేసి అని చెప్పేసి రఘురామకృష్ణరాజు అభిమానులంతా కూడా అంటున్నారు. మరి దీని మీద మీరేమంటారు? ఎందుకని ఇలాగా ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ పార్టీ అధినేతలు, లేకపోతే రాజకీయ పార్టీ నాయకుల ప్రాపకం కోసం పాకులాడి ఇలా ఇబ్బందులు పడుతున్నారని మీరు అనుకోవచ్చా? నేనైతే కొన్ని సందర్భాల్లో చూస్తుంటే అవునని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.